మనాకీవాలాకు 1952లో వంటికి నీరు, కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది. అతడు 2 రోజులలో మరణిస్తాడని డాక్టర్లు అన్నారు. మిత్రులు చెబితే అతడు బాబాను ప్రార్థించాడు, కానీ ఆయన ముస్లింని సందేహించాడు. ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి, నేను ఫకీరును కాను, దత్తాత్రేయుడను, తాజుద్దీన్ బాబా, దునీవాలా దాదా, అక్కల్కోట స్వామి, వాసుదేవానంద సరస్వతి రూపాలలో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు. తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక 2 గంటలలో అతడు మరణిస్తాడని చెప్పారు. వాళ్ళు వెళ్ళగానే అతనికి, అతని తల్లికి ఒక వింతైన వెలుగు. దాని వెనక బాబా దర్శనమిచ్చి, భయం లేదు, నీ బాధ తొలగించాను, నీ కొడుకును షిరిడికి పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అతని కొడుకు చిన్నవాడు. రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడు ఉండాలి కదా అనుకుని, సరే సాయి చెప్పారని అతన్ని షిరిడి పంపారు. నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి, నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను, అతడు క్షేమంగా షిరిడి చేరినట్లు రేపు తంతి వస్తుంది అన్నారు. అలానే మర్నాడు తంతి వచ్చింది. వెంటనే రోగికి విరోచనాలు అధికమై అతడి బరువు 300 నుండి 75 పౌండ్లకు తగ్గింది. కొద్ది నెలలలో జబ్బు తగ్గింది. ఈ విధంగా బాబా అతన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ వచ్చారు.